ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మమ్మ, ఆ చారు ఏం కూసిందో విన్నావు కదా, వదిలేయాలా దాన్ని? వదిలేయాలి, వదిలేయి. ఆవేశపడితే సమస్య పోదు, ఆ సమస్య మరింత పెద్దదవుతుంది. చంపుతా అని పెద్ద మగాళ్ళ పోతున్నా. చంపేం సాధిస్తావురా? హంతకుడువై జైలుకి పోతావు. రఘు మీద పడ్డ అపనిందని నిజం అనుకునేలా చేసిన వాడివి అవుతావు. నీకు అర్థం అవుతుందా? ఇక్కడున్న వాళ్ళందరికీ ఆ చారుని చంపాలన్నంత కోపం ఉండొచ్చు. కానీ అందరూ ఒకటి గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం చారుని ఏదో ఒకటి చేస్తే రఘు బయటికి రాడు. ఆ చారు కేసును వెనక్కి తీసుకునేలా చేస్తేనే మన రఘు బయటకు వస్తాడు. అత్తయ్య, మీరు చెప్పిన అక్షరాల నిజం. కానీ ఆ చారు బావగారి మీద పెట్టిన కేసును వాపస్ తీసుకుంటుందా? ఆ చారు రఘు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తుందని ఎప్పుడైనా ఊహించావా? కల్లో కూడా ఊహించలేదు అత్తయ్య. కానీ ఆ చారు రఘుని అరెస్ట్ చేయించింది కదా. పద్మకి నగలిచ్చింది, పార్వతికి చీరలిచ్చింది, జానికి ముందే దాని కళ్ళు కప్పి డబ్బు దాచింది. ఆఖరికి పద్మ దానింటికెళ్తే అదే తగలపెట్టుకుని పద్మ మీద నింద వేసి హాస్పిటల్లో హాయిగా పడుకుని రఘుని పద్మని అరెస్ట్ చేయించింది కదా. మీరు కల్లో కూడా ఊహించనిది అది సాధ్యం చేసి చూపించింది కదా. అవునత్తయ్య. దేవుళ్లాంటి మనిషిని చీపురు పుల్లో విలువ కూడా చెయ్యని ఆ చారు అంత తెలివిగా అంత ప్లాన్ చేసి రఘుని పద్మని అరెస్ట్ చేయించినప్పుడు మనం కూడా తెలివిని ఉపయోగించి ఆవేశాన్ని పక్కన పెట్టి ఆలోచనకి పదును పెట్టి దానికన్నా గొప్ప ప్లాన్ వేసి దానంతట అదే తప్పొప్పుకుని రఘు కాళ్ళు పట్టుకుని కేసు వెనక్కి తీసుకుంటానని చెప్పేలా చెయ్యలేవా మనం? ఎందుకు చేయలేం అత్తయ్య? కరివేపాకంత విలువ చేయని చారు ఎంత చేసినప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, మనం ఏం చేయలేమా? చేయగలం అత్తయ్య. ఎలా చేస్తారు నాన్న? ఎలా చేస్తారు? మీరు వెళ్తే ఏ హక్కుతో వచ్చి మాట్లాడుతున్నారు అంటుంది. అప్పుడేం సమాధానం చెప్తారు చెప్పండి? హక్కుంది నా ఒక్కడికే. ఎందుకంటే దాని మోసం తెలియక దాని మెళ్ళో తాలిబుట్టు కట్టాను కాబట్టి. ఆ హక్కుతోనే వెళ్తాను, దాని తప్పు తెలియజేస్తాను. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.